హెచ్చరిక జారీ చేయకుండా బొడమేరు గేట్లు ఎత్తి విజయవాడలో 4 లక్షల మందిని వరదలో బురదలో ఎందుకు ముంచారు? కారణం జగన్. సూపర్ 6 హామీలిచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు చేతులెత్తేశారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 3, రాష్ట్రంలో మహిళలపై నిత్యం అరాచకాలు హత్యలు జరుగుతుంటే ఎందుకు నిద్రపోతున్నారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 4, నడి రోడ్డుపై అమాయకుల్ని కత్తితో నరికి నరికి చంపుతుంటే శాంతి భద్రతల్ని ఎందుకు గాలి కొదిలేశారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 5, బాబొస్తే జాబ్ వస్తుందనే మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 6, వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని ఆశ కల్పించి ఏకంగా ఆ వ్యవస్థని ఎందుకు పీకి పారేశారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 7, సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పి 10 నెలల్లో 1,50,000 కోట్లు అప్పులు ఎందుకు చేశారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 8, జగన్ తెచ్చిన పరిశ్రమలకే కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కటింగ్స్ చేయడం తప్ప కొత్త పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేకపోయారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 9, ఇష్టారీతిన ఇసుక దోపిడీ చేసి భూదందాలతో అవినీతిని పెంచేసి కరప్షన్లో రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్కు ఎందుకు తీసుకెళ్లారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 10, ఎప్పుడూ లేని విధంగా జీఎస్టీ వసూళ్లలో మైనస్లోకి తీసుకెళ్లి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఆఖరి స్థానంలో ఎందుకు నిలిపారు? కారణం జగన్.